హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, ఇప్పుడు ఎవరైనా పర్సన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన పర్సన్ ఎనీ కాజ్ ఆఫ్ డెత్ ఆర్ యాక్సిడెంటల్ డెత్కి గురై చనిపోతే మరి ఆ నామినీకి ఈ అమౌంట్ ఎలా అందుతుంది అంటారు, లేదా నామినీ ఆ అమౌంట్ని ఎలా తెచ్చుకోవాలంటారు? యాక్చువల్గా అండి చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది సక్సెస్ఫుల్గా చేస్తారు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ దాకా, అంటే వాళ్ళు అనుకున్న టైంని ఒక 10 years కావచ్చు, 5 years కావచ్చు, ఒక టైం హారిజన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అనుకోని సందర్భంలో అతను కనుక ఏదైనా డెత్ అయితే కనుక నామినీ ఎలా తీసుకోవాలి డబ్బుని అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే చాలా ఫోలియోస్ అంటే మ్యూచువల్ ఫండ్స్లోనే కాదండి, ఈవెన్ బ్యాంక్స్లో కూడా, ఈవెన్ సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా చాలా మంది నామినీస్కి తెలియదు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు అని, అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నాకు నామినీగా పెట్టారని. సో మన ఇండియాలో ఏంటంటేనండి చాలా మంది హస్బెండ్స్ షేర్ చేసుకోరు వాళ్ళ వైఫ్తో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఏంటని కూడా చెప్పరు సరిగ్గా. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటేనండి చాలా అమౌంట్స్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర బ్యాంకులో కావచ్చు, యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు కొన్ని కోట్ల రూపాయలు ఉండిపోయినాయి. బట్ ఎవరు క్లెయిమ్ చేయట్లేదు, అంటే మన ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడా పర్సన్ లేదా అని కూడా తెలియట్లేదు, అందుకే ట్రాక్ చేసేవాళ్ళు లేరు. చాలా ఫోలియోస్కి అంతకుముందు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక టైంలో ఎలా ఉందంటే నామినీ మెన్షన్ చేయకపోయినా అప్లికేషన్స్ త్రూ అయిపోయేవి. సో అట్లా పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ కూడా ఇప్పుడు ఇండియాలో చాలా కోట్లలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని అప్లికేషన్స్లో కూడా నామినీస్ ప్రాపర్గా లేకపోవడం, ఉన్న నామినీకి 100% ఇవ్వాలా లేదా అనే ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ మనకి 31st March దాకా టైం ఇచ్చింది. యాక్చువల్గా నామినీస్ కనుక ఎవరైతే లేకపోతారో ఏదైనా అప్లికేషన్ ఫామ్స్లో కానీ ఫోలియోస్లో కానీ నామినేషన్ లేకపోతే నమోదు చేసుకోండి అని చెప్పి టైం ఇచ్చింది. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి బ్యాంకులో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లలో నామినేషన్ ప్రాపర్గా లేకపోతే ఒకవేళ మనిషి ఎక్స్పైర్ అయిన తర్వాత దాన్ని క్లెయిమ్ చేయరు. అలా క్లెయిమ్ చేయకపోతే ఏమవుతుంటే అక్కడే గవర్నమెంట్ దగ్గర చాలా చాలా అలా అమౌంట్ తక్కువ పడిపోతుంటుంది. సో అది కూడా ఒక మంచి సైన్ కాదన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటేనండి ఇప్పుడు వచ్చిన కొత్త సిస్టమ్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే నామినీ కూడా కంపల్సరీ ఇవ్వాలి. అయితే నామినీలో కూడా 3 నామినీని పెట్టచ్చు అనమాట. అంటే నామినీ ఒక వైఫ్గా పెట్టచ్చు, ఒక నెక్స్ట్ పిల్లలు ఉంటే కనుక పిల్లల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా 3 దాకా కూడా నామినేషన్ ఇవ్వచ్చు. అయితే అందులో 100% ఇప్పుడు చూడండి ఒక వైఫ్కి 60% ఇచ్చేసి పిల్లలిద్దరికి 20% షేర్ని అలా మనం మెన్షన్ కూడా చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్గా డెత్ జరిగితే తర్వాత ఏదో ఇష్యూస్ లేకుండా సెటిల్మెంట్ అనేది ఈజీగా జరుగుతుంది అని ఉద్దేశం పెట్టారు. అయితే ఇప్పుడు చూడండి ఇట్లా నామినేషన్ పెట్టిన తర్వాత బాగానే ఉంది, కానీ వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని చాలా మంది తెలియదు ఈ విషయం. అయితే మాకున్న ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు దాదాపు నాకు ఒక 5-6 కేసులు వచ్చాయండి. ఇలా డెత్ అయిన విషయాలు కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి ఒక ఫాదర్ ఉన్నారు, ఆయన ఏంటంటే వాళ్ళ పిల్లాడి పేరు మీద నామినీగా పెట్టారు. వాళ్ళ పిల్లాడికి ఏజ్ ఆల్రెడీ 25 years ఉన్నాయి. ఈయనకి ఎందుకంటే ఒక సీనియర్ సిటిజన్స్ కూడా ఇవాళ ఏంటంటే పెన్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా దగ్గర 1 lakh పెన్షన్ తీసుకుంటున్నారు. ఇవాళ ఒక కొత్త పిల్లాడి శాలరీ కంటే కూడా వాళ్ళ పెన్షన్ ఎక్కువ ఉంది సందర్భాల్లో. సో అట్లా అంటే ఇప్పుడు నెలకి ₹1,00,000 అంటే మీకు సంవత్సరానికి దగ్గర 12 లక్షలు పెన్షన్ వస్తుంది. సో వీళ్ళు మంచి ట్యాక్సిబుల్ బ్రాకెట్లో ఉన్నారు. సో ఆ ట్యాక్స్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుంది. అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. సో చాలామంది దీన్ని మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే మీకు బ్యాంక్ ఎఫ్డీలో అయితే 5 years వెయిట్ చేయాలి, అలాగే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అయితే కనుక 6 years వెయిట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే తక్కువ లాకింగ్ పీరియడ్, ఓన్లీ 3 yearsలోనే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, లాకింగ్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ స్కీమ్ కింద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే ఎస్డబ్ల్యూ ప్లాన్, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఇప్పుడు చూడండి సాధారణంగా ఒక ఏజ్డ్ పీపుల్ ఎలా ఉంటారంటే 65 years వచ్చిన వాళ్ళు బ్యాంక్లో ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి కొంచెం వస్తుంది. సపోజ్ అప్పటిదాకా వాళ్ళు గ్రాట్యుటీ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఒక మంచి లంసమ్ అమౌంట్ వస్తుంది రిటైర్ అవ్వగానే. సో ఆ రిటైర్ అయిన అమౌంట్ వచ్చిన 40 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు, 30 lakhs కావచ్చు బ్యాంక్లో పెడతారు. పెడితే మీద నెలరా 6% వడ్డీ తీసుకుంటారు వాళ్ళు, ఆర్ 7% వడ్డీ వస్తుంది. సో కాకపోతే ఏంటంటే అందులో పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ బ్యాంకులో ఏదైతే 6% వడ్డీ వస్తుందో అది ఈ టైంకి పర్లేదు, కానీ కాలం కొద్ది అవుతుంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. బయట మార్కెట్లో వెజిటబుల్స్ కాస్ట్ పెరుగుతున్నాయి రోజుకి మిల్క్ కాస్ట్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ ఫీజు కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏమవుతుంది, మరి బ్యాంకులో పెట్టిన అసలు ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది, 10 ఏళ్ళు పోయినా కూడా అలాగే ఉంటుంది. ప్రిన్సిపల్ ఏ మార్పు రాదు. సో దానికోసం ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూ ప్లాన్ చెప్తున్నాం, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఉంటుంది. అందులో వేసుకుంటే వాళ్ళకి నెలలా వచ్చే 6%తో పాటు ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది 10 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. అంటే వాళ్ళు పెట్టిన 50 లక్షలకి 25,000 నెలలా వడ్డీ వస్తుంది, 25,000 వడ్డీ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి 10 yearsకి ఏమవుతుందంటే ఈ 50 lakhs అనేది ఏదైతే ఉంటుందో ఈ పెట్టిన ప్రిన్సిపల్ అది 1 crore అవుతుంది.
సో అట్లా మనకి ప్రిన్సిపల్ పెరుగుతుంది, ఇటు అధిక లాభంగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి మొగ్గు చూపిస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ మీద వెళ్దాము. ఈవెన్ బ్యాంకులో కూడా వెళ్ళినా కూడా FD వేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోండి, మీకు మంచి ఆదాయం వస్తుంది, లాభం వస్తుంది అని. సో అట్లా ఇవాళ రేపు ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరిగి ఇలా మన ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకొని అవేర్నెస్ పెంచుకున్న తర్వాత పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఒకవేళ బై మిస్టేక్గా ఏదైనా బై ఛాన్స్ వాళ్ళకి ఏమైనా ఎక్స్పైర్ అయితే ఏం చేయాలి అనేది చాలా మంది తెలియదు ఆ విషయం గురించి. సో ఇప్పుడు మనం కొంచెం వివరంగా చెప్దాం. ఒక ఇన్వెస్టర్ కనుక చనిపోతే ఏ కారణం చేతనా నామినీ ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాంక్లో కావచ్చు లేదా మన మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళాలి. సో బ్యాంక్ వాళ్ళు ఇందులో సపోర్ట్ చేయలేకపోతున్నారండి. మనకి వచ్చిన చాలా మంది కేసెస్ ఏంటంటే బ్యాంక్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యాంక్ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేదు దీని మీద. ఒకవేళ వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ చనిపోతే మనిషి ఏం చేయాలండి. ఎందుకంటే బ్యాంకులు ఏంటంటే ఓన్లీ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఆలోచిస్తారు. అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నారు. ఇది ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటారు. అంటే ఒకవేళ సేల్ అయిపోయిన తర్వాత సర్వీస్ వస్తుంది, అది 6 years రావచ్చు, 5 years రావచ్చు. సో అట్లాంటి సర్వీస్లో వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో లేదు అది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం SBI మ్యూచువల్ ఫండ్లో వేయించామనుకోండి, సో ICICI మ్యూచువల్ ఫండ్స్లో వేయిస్తాము, లేకపోతే కొటక్ మ్యూచువల్ ఫండ్లో వేయిస్తాము, ఇన్వెస్ట్కో ఇండియా మ్యూచువల్ ఫండ్లో వేయిస్తాము. ఒకవేళ అలా ఇన్వెస్ట్మెంట్ చేయించినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మనిషి పోయినప్పుడు వాళ్ళు ఆ కంపెనీకి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ బ్యాంక్ వాళ్ళ మధ్యలో రోల్ ఏం లేదు. మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ కంపెనీకి వెళ్ళాలి. ఆ కంపెనీ వాళ్ళు సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారన్నమాట. ఒక డెత్ సర్టిఫికేట్స్ అన్ని ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ అన్నింటినీ మనం ఫిల్ చేసిన తర్వాత దానికి ఏంటంటే నామినీకి KYC ఫామ్స్ ఇవ్వాలి. మళ్ళీ నామినీ పాన్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, నామినీకి ఏదైతే చెక్ ఉంటుందో ఒరిజినల్ బ్యాంక్ చెక్ అవన్నీ ఇచ్చిన తర్వాత వాటిని నోటరీ చేయించాలి. వాటిని జిరాక్స్ కాపీలని నోటరీ చేయించి వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫిడవిట్ చేయించాలి. ఎఫిడవిట్ అంటే ఒక లాయర్స్ కానీ వాళ్ళు చేస్తారు మన డైరెక్ట్గా. ఎఫిడవిట్ అంటే కొంచెం ఎవరైతే వాళ్ళు చేయరండి, కొంచెం వెల్ నోటెడ్ పీపుల్ చేస్తారు అది. సో రేర్గా దొరుకుతారు అట్లాంటి వాళ్ళు. మన ఊళ్ళో ఎక్కడ చూడండి, ఒక జనరల్ స్టోర్స్ అనుకోండి, ప్రతి ఒక్క స్ట్రీట్కి పక్కన జనరల్ స్టోర్ ఉంటుంది. కానీ ఎఫిడవిట్ చేసేవాళ్ళు మాత్రం మన కోర్ట్ దగ్గర కావచ్చు, సివిల్ కోర్టు, సుప్రీం కోర్టు, అలా హై కోర్టు ఉంటే అక్కడ ఆ కోర్టు దగ్గర దొరుకుతారు వీళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎఫిడవిట్ చేయించిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా అవుతున్న తర్వాత ఇవన్నీ మనం కనుక కంపెనీ సబ్మిట్ చేస్తే కంపెనీ వాళ్ళు వాటిని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు క్యాష్ ఇవ్వరు, మళ్ళీ మన అకౌంట్ క్రియేట్ చేయరు. మళ్ళీ నామినీ పేరు మీద మళ్ళీ ఫోలియో మీద ఓపెన్ చేసి నామినీ పేరుతో మారుస్తారు వాటిని. సో అప్పుడు నామినీ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, నేను ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలా లేకపోతే అమ్ముకొని విత్డ్రా చేసుకొని క్యాష్ తీసుకోవాలా అనేసి నామినీ ఆప్షన్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటేనండి, నామినీకి డైరెక్ట్ క్యాష్ అయితే ఇవ్వరు వాళ్ళు. ఓన్లీ ఆ ఫోలియో అందులో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ని జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే ఆ పేరు మీదకి. కానీ మనం అనుకున్న డౌట్ ప్రకారం ఇప్పుడు నామినీకి కూడా తెలీదు, లైక్ మా పర్సన్ నాకు సంబంధించిన ఒక పర్సన్ నా మీద నన్ను నామినీగా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాడు లేదు అని నామినీకి తెలీదు. మరి అలాంటప్పుడు కంపెనీ ఎవరైతే ఉన్నారో కంపెనీకి తెలిస్తే ఉంటుంది కదా. కంపెనీ కూడా తెలియదు చనిపోయినట్టు కంపెనీ. అందుకే చాలా మందికి తెలిసింది తెలియదు కాబట్టి అడ్వైజర్ అనేది కీ రోల్. ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియోకి వెళ్తుంది. ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే మనకి ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అనుకుంటారని అడ్వైజర్ అసలు మెయిన్ రోల్ ఇక్కడే వస్తుంది. ఎందుకంటే ఎవరైతే అడ్వైజర్ ఉంటారో సో అడ్వైజర్ కి టచ్ లో ఉంటారు. ఎందుకు అంటే తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బలాన్న మనిషి పోయారంటే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక SIP వేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 10,000 రూపీస్ SIP వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటేనండి, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, తర్వాత SIP ఆగిపోతుంది. ఇప్పుడు మనిషి లేరనుకోండి, SIP ఆగిపోతుంది. SIP ఆగిపోగానే అడ్వైజర్కి ఒక ఇంటిమేషన్ వస్తుంది, బలానా ఇన్వెస్టర్ SIP ఆగిపోయింది అని మాకు అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే మేము వెంటనే ఎందుకు ఆగిపోయింది, అలర్ట్ బాగానే ఉండాలి కదా, కంటిన్యూ అవుతుంది కదా అని మేము కాల్ చేస్తాం. రీజన్ తెలుస్తుంది. SIP ఆగిపోవడం వల్ల ఒక రీజన్ ఏంటంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఇప్పుడు చూడండి, SIP అన్నాగానే మనం మ్యూచువల్ ఫండ్స్లో సపోజ్ 10,000 రూపీస్ ఎవరి మంత్ SIP వేస్తున్నాం, బలానా మంత్లో SIP అవ్వలేదు అంటే దాని కారణం ఏంటంటే బ్యాలెన్స్ లేదు అకౌంట్లో అని. అప్పుడు మీకు తెలుస్తుంది పర్సన్ యాక్టివ్లో లేరు అని తెలుస్తుంది. ఒక్క మంత్ మిస్ అయితే మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఖర్చులో రావచ్చు. ఇప్పుడు సపోజ్ 10,000 మెయింటైన్ చేయాలి, 19 వరకు చెక్ ఇచ్చారు, గూగుల్ పే చేశారు పొరపాటున, గూగుల్ పే చేస్తే అది అకౌంట్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. ఈవెన్ 9,000 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నా కూడా 1,000 తగ్గినా కూడా చెక్ బౌన్స్ అవుతుంది. ఎవరు సో అట్లాంటి 1 month మాకు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వల్ల ఏంటంటే 1 month అయితే మేము అర్థం చేసుకుంటాం, ఒక ఎన్ని రీజన్ వచ్చిందేమో, ఇంట్లో ఖర్చులు వచ్చాయి అనుకోకుండా, సో ఆ మంత్ అవ్వలేదు కాబట్టి ఓకే అని. అదే కంటిన్యూస్గా 2 months 3 months కనుక జరిగితే మాత్రం మాకు అనుమానం వస్తుంది, ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి. సో అట్లా అదొక రీజన్ వల్ల మాకు తెలిసిపోతుంది. సో వెంటనే మేము అలర్ట్ అయ్యి నామినీ పేరుతో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే ఒకసారి ఏమైందంటే, నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన సుధాకర్ అనమాట. సో ఆయన ఏంటంటే, నాకు యూకేలో చిన్న వర్క్ వచ్చింది, ఒక 6 monthsకి నేను యూకే వెళ్తున్నాను. సో కాబట్టి ఏదైతే బ్యాంక్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ పెడుతున్నాను SIPకి, నేను అడ్వైజర్, నా క్లయింట్ సుధాకర్ అని చెప్పారు. సో ఆయన ఏంటంటే యూకే వెళ్ళారు. ఆయన యూకే వెళ్ళంగానే
ఒక 3 months తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది ఆయన మొబైల్ నుంచి. అదే 3 monthsకే కాల్ చేశారు, 6 months తర్వాత దాని వచ్చేది అనుకున్నాను. కాల్ లిఫ్ట్ చేస్తే ఎత్తింది ఆయన కాదు, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు యాక్చువల్గా. సో వాళ్ళ ఫాదర్ చెప్పారు ఏంటంటే, మా బాబు యూకే వెళ్ళి చనిపోయారండి అక్కడ యాక్సిడెంట్లో. నా మొబైల్లో చూస్తుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ చక్రధర్ అని మీ పేరు ఉంది. సో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంది కాబట్టి మీ పేరు, మీరు ఏమన్నా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారా అని నాకు డౌట్ వచ్చి మీకు కాల్ చేశానండి. అంటే అవునండి, చాలా పెద్ద అమౌంటే ఉంది నా దగ్గర 20 lakhs ఉంది. సో ఉందండి ఇట్లా అని చెప్పి వాళ్ళ నామినీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మనం ఇచ్చాం. సో ఇదే కనుక జీరోదా లాంటి యాప్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, సో జీరోదా లాంటి యాప్స్ కావచ్చు, ఆప్స్టాక్స్ లాంటి యాప్ కావచ్చు, గ్రో లాంటి యాప్ కావచ్చు, ఇప్పుడు చూడండి ఈ యాప్స్ బాగా ఇవాళ పాపులర్ అయిపోయినాయి. ప్రతి వాళ్ళు ఇందులో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఒకవేళ అలా కనుక అయితే నామినీ తెలిసి ఉండాలి కంపల్సరీగా. ఒక అడ్వైజర్ ఉంటే అడ్వైజర్ కనుక కొంచెం చూసుకుంటాడు, ఓకే మన అడ్వైజర్తో మనం రెగ్యులర్గా వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పంపించడము, లేకపోతే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించడము. న్యూ ఇయర్ గ్రీటింగ్ పంపించాను అనుకోండి, మళ్ళీ నేను విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని నాకు రిప్లై వస్తుంది, హ్యాపీ సేమ్ టు యూ అని చెప్పి. సో మాకు ఏంటంటే టచ్ ఉంటుంది, ఒక ఇన్వెస్టర్తో మనం టచ్ ఉంటాం కాబట్టి ప్రతి ఫెస్టివల్కి ఒక గ్రీటింగ్ పంపిస్తాము, ఆ గ్రీటింగ్ మన రిప్లై వస్తుంది, లేదా వాళ్ళ బర్త్డేకి మనం విషెస్ పంపిస్తుంటాం, మాకు ఐడియా ఉంటుంది. ఒకైతే జీరోదా లాంటి వాళ్ళకి అలా అకౌంట్ యాప్స్లో కనుక చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏమి పంపించిన మెసేజెస్ రిప్లై కూడా అవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ మెసేజెస్ ఉంటాయి, సెంట్రైజ్ మెసేజెస్. ఓకే, ఒక చిన్న రెస్పాన్స్ మీద కూడా ఇంత వాల్యూ ఉంది అని వాల్యూ తెలుస్తుంది. సో వాటిలో ఒకవేళ అక్కడ కనుక పోతే కనుక సేమ్ ప్రాసెస్ అండి. వాళ్ళకి కూడా ఏంటంటే ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఏవైతే ఉన్నాయో, డెత్ అయిన మనిషి పాన్ కార్డ్ కావాలి, దాని జిరాక్స్ మీద ఎఫిడవిట్ చేయించాలి, నోటరీ చేయించాలి. అలాగే జీరోదా ఫోన్ చేస్తే వాళ్ళు డాక్యుమెంట్స్ పంపిస్తారు PDF ఫామ్లో, అవన్నీ ఫిల్ చేసుకోవాలి, మనమే ఫిల్ చేసుకోవాలి, సంతకం పెట్టించుకోవాలి, తర్వాత ఎఫిడవిట్ చేయించాలి, నోటరీ చేయించాలి. అవన్నీ ఫామ్స్ అన్ని కనుక బెంగళూరులో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో బెంగళూరులో మనం పోస్ట్ చేయాలి. సో పోస్ట్ చేసే వాళ్ళకి అక్కడ రీచ్ అయిన తర్వాత అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అంటే అప్పుడు ఒక 20 daysలో నామినీ పేరు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇదంతా మనం చూసుకోలేము అంటే ఒక అడ్వైజర్ సలహా తీసుకోవడం అయితే బెటర్ అండి. ఎందుకంటే ఇట్లాంటి మనం చెప్పం రావు కదా. ఇప్పుడు ప్లాన్ ఏ ఏంటంటే, ఓకే నేను ఉంటాను చివరి దాకా, ఆ అమౌంట్ నేను తీసుకుంటాను, నా పిల్లల మ్యారేజ్ కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, అది ప్లాన్ ఏ. ప్లాన్ బి అంటే ఇట్లాంటిది అన్ఫార్చునేట్ జరిగితే కనుక నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఒక మంచి అడ్వైజర్ ద్వారా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఉండకుండా ఉంటాయి. ఓకే. అండ్ సార్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి అడ్వైజర్స్ ఉండరు. మరి అలాంటప్పుడు ఒక నామినీ పర్సన్కి లైక్ వాళ్ళు ఎలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంటారు? ఏదైనా దారి ఉందా? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి మెయిల్స్ అనేవి ఇప్పుడు చూడండి సాధారణంగా ఏం చేస్తారంటే, మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడే మొబైల్ నెంబర్ 1, నెంబర్ 2 ఉంటుంది. సో 2 దగ్గర నామినీ మొబైల్ నెంబర్ ఇస్తే కనుక అలాంటి ఆప్షన్స్ ఏమన్నా వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. ఏదైనా చూసుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక షేర్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఒక ప్రైవసీ అని చెప్పి ఈవెన్ వైఫ్ కూడా వాళ్ళు పాస్వర్డ్ చెప్పట్లేదు. సో వాళ్ళు పాస్వర్డ్ కష్టపడి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది వాళ్ళు చనిపోయాక ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా ఉన్నారో, రెస్పాన్సిబిలిటీగా ఉన్న హస్బెండ్ ఏం చేస్తారంటే కంపల్సరీగా వైఫ్ షేర్ చేయడం కానివ్వండి అలాంటివి చెప్తే కనుక వాళ్ళకి ఏమన్నా అయినా కూడా వీళ్ళకి నెక్స్ట్ స్టెప్గా వాళ్ళకి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఇన్సూరెన్స్ కావచ్చు, ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా చాలా మంది చెప్పరు వైఫ్కి తీసుకున్నాము అని చెప్పి. ఇది ఇండియాలో ఎందుకు జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడతారు. జనరల్గా ఏంటంటే లేడీస్ బాగా భయపడతారు. ఎందుకు ఇలాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, ఉండకపోతే ఎట్లా అని చెప్పి ఒక భయం ఉంటుంది, లాస్ వస్తుందేమో అని. సో ఎందుకంటే రీసెంట్గా నేను చెప్తానండి, యాక్చువల్గా ఒక నిజంగా జరిగింది ఇది. ఒక అతను ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో నేను చాలా బ్యాంక్ నిఫ్టీ మీద నేను చాలా బాగా ట్రేడ్ చేస్తాను, నేను ట్రేడింగ్ చేశానంటే లక్షలు వస్తాయి అని చెప్పాడు. సో వాళ్ళ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఒక మనిషికి. సరే అయితే ఒక పని చేద్దాం, నా మిస్సెస్ రీసెంట్గా మ్యారేజ్ అయింది, నాకు ఆ మిస్సెస్ కొంచెం డౌరీ ఇచ్చింది లాంటిది ఇచ్చింది, తనకి ప్రాపర్టీ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక 8 lakhs దాకా వచ్చింది, ఆ 8 lakhs నీకు ఇస్తాను, మన 25 lakhs చేద్దాము, చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు వైఫ్కి. ఆ 8 lakhs ఇతనికి ఇచ్చాడు, ఇతనేమో ట్రేడింగ్ చేశాడు. ఆ 8 lakhs పెట్టి మొత్తం 8 lakhs పోయినాయి. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్కి తెలిసింది ఆ విషయం, తెలిసి డైవర్స్ దాకా వెళ్ళింది ఆ ఇష్యూ. సో ఎందుకంటే ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటారు, కానీ పెద్ద సర్ప్రైజ్ అవుతుంది, అది బాస్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఇంట్రాడే ట్రేడింగ్లు వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నారనో, చుట్టాలు చేస్తున్నారనో, తెలిసిన వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టకండి. ఈ ట్రేడింగ్ మీద ఇప్పుడు కూడా లాభాలు రావు, నష్టాలే తప్ప. ప్రాపర్ గైడెన్స్ ప్రొఫెషనల్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ద్వారా వెళ్తే స్మాల్ కేసులో కావచ్చు, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు మంచి రిటర్న్స్ అయితే తెచ్చుకునే అవకాశం చాలా ఉంది. కరెక్ట్ సార్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు, కానీ అంత కష్టపడి దాచుకున్న డబ్బును ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంట్లో వైఫ్కి కానీ లేదా వైఫ్స్ ఇన్వెస్ట్ చేస్తే హస్బెండ్కి కానీ చెప్పడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వీడియోలో మీరు చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఈ డౌట్ అందరికీ ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ పర్సన్కి యాక్సిడెంటల్ డెత్ అనేది కాస్ అయితే నామినీకి ఎలా చేరుతుంది లేదా నామినీకి ఎలా తెలుస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎలా తెలుసుకోవాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ నమస్కారం అండి.
నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.